नमः प्रणवार्धायं शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणं गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणि अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। వేదిక పైన ఆశీర్వైనటువంటి పెద్దలు, ఎంతసేపు మీతో మాట్లాడి మిమ్మల్ని గొప్పగా ఉత్తేజితపరిచితమైనటువంటి పూజనీయ సౌమిత్రి లక్ష్మణాచార్యుల వారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఇలాగే కూర్చొని విని ఈరోజు ఇలా మారిపోయాను. నాకు సామాజిక గురువు పూజనీయ లక్ష్మణాచార్యుల గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదిక పైన ఆశీనులైనటువంటి సురేంద్రరావు గారు, రఘు గారు, వేణు గారు, మా అజయ్, మా చంద్రశేఖర్ గారు, మిగతా సహృదయ సేవా సమితి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వాహక బృందం, పూజనీయ తల్లిదండ్రులందరికీ, చిన్నారి చిట్టిపొట్టి కన్నమ్మలకి కన్నయ్యలకి అందరికీ నా నమస్కారం. ఇప్పటిదాకా మీతో మాట్లాడినటువంటి గురువుగారు పేరేం పేరు? ఇప్పటిదాకా మీతో మాట్లాడారు కదా, మీతో జైకారాలు కొట్టించారు. సౌమిత్రి చెప్పండి. సౌమిత్రి లక్ష్మణాచార్యుల వారు. లక్ష్మణాచార్యుల వారు. ఆ చివరి కూర్చున్న సార్ పేరేం పేరు? ఈ పక్క మధ్యలో వైట్ షర్ట్ వేసుకున్నటువంటి సార్ పేరు? తిరుమల్ సార్. వీరు తెలుసా పేరు? వేణుగోపాల్ గారు. రైట్ రైట్, గుడ్. రోజు అన్నం తిన్నట్టుగానే తింటామా? రోజు అన్నం తింటామా? రోజు బట్టలు వేసుకుంటామా? రోజు అన్నం తిన్నట్టుగానే, రోజు బట్టలు వేసుకున్నట్టుగానే రోజు మంచి పనులను ప్రాక్టీస్ చేద్దామా? ఏదన్నా ఎప్పుడన్నా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేద్దామా? శ్వాస ఆడినంతసేపు మంచి పనులను ప్రాక్టీస్ చేయాలి. మన జీవిత లక్ష్యం ఏంటంటే మనిషిగా పుట్టి ఒక మహాత్ముడిగా మారి చివరికి దేవుడిగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలి. అందుకోసం ఇక్కడ పుట్టాం. దేవుడిగా మారడం అంటే నువ్వు గొప్ప పని చేయడం వల్ల, నువ్వు గొప్పగా జీవించడం వల్ల దేవుడిగా మారతావు. దేవుడిగా మారాలంటే ఏం చేయాలి చెప్పండి ఒకసారి. గొప్ప పని చేయడం వల్ల. దేవుడికి రాక్షసుడికి తేడా ఏంటో తెలుసా? తాను తింటే ఎంత తృప్తిగా ఉంటాడో ఇతరులు తింటే కూడా తృప్తి పడేటువంటి వాడు దేవుడు. చెప్పండి ఒకసారి. తాను తింటే ఎంత ఆనందపడతాడో ఇతరులు తింటే కూడా అంతే ఆనందపడేటువంటి వాడు దైవ సమానుడు. నాది నాకే కావాలి, నీది కూడా నాకే కావాలి అనుకునేటువంటి వాడు. ఒకరోజు అందరూ రాక్షసుల్ని తిడుతూ ఉంటే
రాక్షసులందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారట, ఏం మేము చేసిన పాపం ఏంటి మమ్మల్ని అందరు దిగుతున్నారు, మా కూరలు చూసా, మా జుట్టు చూసా, కొమ్ములు చూసా అని చెప్పేసి అంటే, కాదురా మీ గుణం చూసి అని చెప్పేసి అన్నాడు. ఏంటి మా గుణం అని అడిగాడు ఆయన. చెప్పాలి నాకు మళ్ళీ కథ మీరు. ఏంటి మా గుణం అని అంటే, వాళ్ళు తినే మంచి భోజనాలు అన్నీ కూడా ఇట్లా పేద హాల్ చూసేసి మంచి భోజనాలు ఏర్పాటు చేశారు బ్రహ్మగారు. భోజనం చేయాలంటే ఏం చేయాలి, చెయ్యి ఇట్లా ఫ్రీగా ఉండాలి కదా, 2 చేతులకి ఇట్లా 2 కర్రలు కట్టేశాడు. 2 చేతులకి బ్రహ్మగారు రాక్షసుల చేతులకి కర్రలు కట్టేస్తే ఇంకా భోజనం చేయకుండా రా అన్నాడు. వాళ్ళు భోజనం చేద్దాం ట్రై చేసి అన్నం తీసుకున్నారు, ఇట్లా పైకి ట్రై చేశారు, పైకి ఇట్లా ఇచ్చి నోట్లో పడేయడం కోసం ప్రయత్నం చేశారు, మొక్కల్లో పడ్డది, కళ్ళల్లో పడుతుంది, ఎవరు సరిగా తినలేకపోతున్నారు. బ్రహ్మదేవుడా నువ్వు మాకు కుట్ర చేసావు, మాకు మంచి భోజనం పెట్టి చేతులకు కర్రలు కట్టి మమ్మల్ని తినకుండా చేసావని చెప్పేసి బ్రహ్మదేవుడి మీదకి రాక్షసులందరూ కోపంతో ఊగుతున్నారు. మీరు ఎందుకు తినలేకపోయారు అని అడిగాడు. చేతులు కట్టేసిన తర్వాత ఎలా తింటాం, చేతులు కట్టేసిన తర్వాత ఎలా తింటామని చెప్పేసి గట్టిగా రాక్షసులు ప్రశ్నించారు. మీరందరూ బయటికి రండి అని చెప్పేసి దేవతలందరినీ కూడా బ్రహ్మదేవుడు లోపలికి పిలిచారు. నేను కడితే లూజు కడతానేమో, మీరు వెళ్ళి వాళ్ళ చేతులు కట్టేసేయండి అని చెప్పేసి అనగానే రాక్షసులందరూ కోపం కదా, ఎదుటివాడిని ఏడిపించాలంటే వాళ్ళకి ఇష్టం కదా, వాళ్ళందరూ వచ్చేసేసి దేవతలకి 2 చేతులకి 2 గట్టిగా కర్రలు కట్టేశారు. కర్రలు కట్టేసి ఇంకా కిటికీలో దర్వాజాలో నుంచి వాడు ఎట్లా తింటున్నాడో చూడాలి, అసలు వాడు తింటాడా అని చెప్పేసి రాక్షసులందరూ దేంట్లో నుంచి చూస్తున్నారు, కిటికీలోంచి దర్వాజాల నుంచి చూస్తున్నారు. ఇప్పుడు దేవతలు లోపల ఉండి అద్భుతంగా భోజనం చేస్తున్నారు, కింద పడేయకుండా. ఎలా చేస్తున్నారు, అరే సూపర్, గట్టిగా క్లాస్ పెట్టాలి వాడికి. నీ పేరునన్నా పవన్ కుమార్, పవన్, గుడ్. ఎంత బుద్ధిగా పెంచారు మీ అమ్మ నాన్న నీకు. సో ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. అదే మనకి ఈ బుద్ధి ఎందుకు లేదు అని చెప్పేసి రాక్షసులు ఆలోచించారు. మనం కొన్ని వదిలిపెట్టాలి, కొన్ని వదిలిపెడితే మనం దేవతల్లాగా మారుతాం. ఏం వదిలిపెట్టాలి, స్వార్థం వదిలిపెట్టాలి. చెప్పండి ఒకసారి, స్వార్థం వదిలిపెట్టాలి. చెప్పండి, కోపం వదిలిపెట్టాలి, ఈర్ష్య వదిలిపెట్టాలి. ఈ 3 కనీసం ఈ 3 వదిలిపెట్టేస్తారు. ఏం పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. ఇంకేం చేయాలి, సేవ చేయాలి. ఏం చేయాలి, సేవ చేయాలి. ఫైనల్ గా ఏం చేయాలి, నువ్వు అన్నట్టుగా జ్ఞానం పెంచుకోవాలి. ముందు ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. ఎదుటి వాళ్ళనే కాదు, నేను ఒక పాఠశాలకు వెళ్ళాను, పాఠశాలలో పిల్లల సంఖ్య తక్కువ ఉంటుంది, పక్షుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ముష్రాఫా అనేటువంటి స్కూల్ ఉంటుంది. ముష్రాఫాలో ఏం చేస్తారు తెలుసా, పిల్లలందరూ ఒక్కొక్కరు 3-4 పిచ్చుక గూళ్ళని పిల్లలే తయారు చేసేసి గదుల్లో చెట్ల కట్టేసేసి రోజు ఆ పిచ్చుకలకి అన్నం పెడుతూ ఉంటారు, నీళ్లు పెడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎలా చూసుకుంటారో పిచ్చుకలు ఎలా చూసుకుంటారు. గోల గోల అంటారు పిచ్చుకలు. ఫ్యాన్ వేస్తే పిచ్చుకలకు గాయం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్ వాడరు. వాళ్ళ గురించి ఈటీవీ వాళ్ళు, ఇంకేదో V6 వాళ్ళు, TV9 వాళ్ళు వెళ్ళి పిల్లలు ఇంత గొప్పగా ప్రేమిస్తారా, పక్షులని పశువులను ఇంత గొప్పగా ప్రేమిస్తారని చెప్పేసి వాళ్ళ గురించి పెద్ద ఎత్తున టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఏముంది, ఏం గొప్ప గుణం ఉంది, అందరినీ ప్రేమించగలిగినటువంటి గొప్ప గుణం ఉంది. మనకుందా? మనం తెచ్చుకుందామా ఇప్పటి నుంచి? ఎవరిని ముందు ప్రేమించాలి? ఎస్. ఒక్కసారి వెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గర నిలబడి, ఎవరెవరు అమ్మా నాన్న వచ్చారు ఇక్కడికి? గుడ్. లేచి
నేను చెబుతున్నట్టుగా మీ అమ్మ నాన్న పాదాలు పట్టుకొని ఎట్లా పెట్టుకోవాలి? అట్లా పట్టుకోవడం కాదు బంగారు, రెండు చేతులతో రెండు మడిమెలు రెండు పాదాలు పట్టుకొని ఈ నుదురు ఉంటుందిగా, అమ్మ నాన్న కాళ్ళ మీద ఉన్నటువంటి కాస్తో కూస్తో మట్టి రేణువులు ఉంటాయి కదా, డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అది మనకు నుదుటికి బొట్టులాగా మారాలి. అంత గట్టిగా పట్టుకోవాలి తల ఎవరైతే గట్టిగా పాదాల మీద పెట్టి అమ్మ నాన్నకి నేను చెప్పే ప్రార్థన చెప్తే అప్పుడు నిజంగా మనకు ప్రేమను అందించిన వాళ్ళు. ఎంతమంది చేస్తారు అప్పుడు? ఇప్పుడు వెళ్ళండి ఒకసారి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, ఓం అతిథి దేవో భవ. ఇప్పుడు నేను చెబుతున్న మాటలని మనస్సుతో చెప్పాలి. వీలైతే పైకి కూడా చెప్పండి, మీ ఇష్టం. ప్రసన్నతతో రెండు పాదాలని గట్టిగా పట్టుకొని, అమ్మా నాన్న, అమ్మా మమ్మల్ని కని పెంచి పోషిస్తున్నా మీ త్యాగానికి వెలకట్టలేము. నే దేవీ దేవతలందరూ కూడా మీలోనే కనబడుతున్నారు. పెట్టి ప్రార్థిస్తున్నాను. అమ్మా నానా, తెలియనితనం వల్ల, అజ్ఞానము వల్ల అనేక సందర్భాలలో మీ మాట వినలేదు. మీ మనస్సును బాధ ప్రేమతో క్షమించు అమ్మా, ప్రేమతో క్షమించు నాన్నా. మీ మాట వింటాము, ఇంకెప్పుడు మారాము చెయ్యము. మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని ఈరోజు నుంచి వదిలివేస్తాము. మీ బిడ్డలుగా మీరు గర్వపడేలా, మన కుటుంబమంతా గర్వపడేలా, మమ్మల్ని చూసి పొగిడేలా మేము ఎదుగుతాము. బుద్ధిమంతులుగా ఎదుగుతాము, జ్ఞానవంతులుగా ఎదుగుతాము, దేశభక్తితో ఎదుగుతాము, బాగా చదువుకుంటాము, శ్రద్ధతో చదువుకుంటాము. పొద్దున్నే లేచి మీ పాదాలకి నమస్కరించే సంస్కృతిని రేపటి నుంచి మొదలు పెడతాము. ప్రతిరోజు స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి నా హిందూ ధర్మాన్ని ఆచరిస్తాను. ప్రతిరోజు ఆచరిస్తాను. దేవాలయానికి వెళ్తాను, దైవ దర్శనం చేసుకుంటాను. అమ్మా నాన్నా, నా సంకల్పాన్ని విజయవంతం కావాలని నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఉత్తమ పురుషుడిగా, ఉత్తమ బిడ్డగా నన్ను ఎదగాలని నన్ను దీవించు అమ్మా, నన్ను దీవించు అమ్మా. ఒక్కసారి లెండి బెట, తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆ పిల్లల తల మీద చేయి పెట్టి
వెనకాల వెన్ను పాము దాకా అట్లా కాస్త తల నిమరండి. వెన్ను పాము దాకా తల నిమరండి. ఓ ముద్దు పెట్టండి. వాళ్ళ పిల్లలు నుదుటి మీద ఒక ముద్దు పెట్టండి. నాన్న పిల్లలు ఒకసారి గట్టిగా 2 చేతులు వెడల్పు చాపండి. నాన్న పిల్లలందరూ అమ్మా నాన్న వైపు తిరగండి. ఒకసారి గట్టిగా పట్టుకోండి. మీకు ఇచ్చిన ముద్దు మళ్ళీ తిరిగి ఇచ్చేసేయండి అమ్మకి నాన్నకి. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మీ స్థానంకి వచ్చి కూర్చోండి. మాట్లాడకుండా రావాలి. బుద్ధిమంతులుగా అయ్యారు కదా మీరు. ఇప్పుడు బుద్ధిమంతులు అయ్యారు కదా నాన్న. సావధాన్. ఇప్పుడు ఒక్కసారి అందరం కళ్ళు ముద్దాం. అందరం కళ్ళు ముద్దాం. మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. శ్వాసను గమనిస్తూ ఉండండి. నానా ఈ 15 రోజులుగా మేము చేసిన ఈ సాధనను మా జీవన పర్యంతము కొనసాగిస్తాము. మాపై భగవాన్ శ్రీరామకృష్ణుల కరుణ, కటాక్షము, వాత్సల్యము ఎల్లవేళలా ఉండాలని వినమ్రంగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఇప్పుడు కళ్ళు తెరవండి. రోజు ఆచరిద్దామా? ఎప్పుడన్నా ఒకసారి ఆచరిద్దామా? రోజు స్నానం చేద్దామా? ఎప్పుడన్నా ఒకసారి చేద్దామా? బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళకూడదు ఈ రోజు నుంచి. ఎంతమంది బొట్టు పెట్టుకుందాం? రోజు బొట్టు పెట్టుకుంటాం. టిక్లీ కాదు, కుంకుమ పెట్టుకోవాలి. టిక్లీ పెట్టుకోండి, కొంచెం కుంకుమ పెట్టుకోవాలి. వెరీ గుడ్, పెట్టుకోవాలి. బుజ్జి తల్లి చందనం, భస్మం, తిరునామం ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకుంటారు కదా. ఎంతమంది అమ్మా నాన్నకి లేవగానే పాద నమస్కారం చేసేవాళ్ళు? లేవగానే నేను ప్రతిరోజు అమ్మా నాన్నకి పాద నమస్కారం చేస్తాను. ఏదో పండుగలప్పుడు, పుట్టినరోజు అప్పుడు కాకుండా కాళ్ళకి దండం పెట్టడం. ఎంతమంది మొదలు పెడతారు రేపటి నుంచి? నిజం చెప్తున్నారా? ఇక్కడున్న తల్లిదండ్రులకు నా ప్రార్థన, మీరు దించన్నాను. మీరు కాస్త కళ్ళు మూయండి ఒకసారి. నేను చెప్పేదాకా ఎవరు కళ్ళు తిరగకూడదు. తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి, నానా నేను అమ్మా నాన్నకు చెప్తున్నాను, మీరు కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటారు. బిడ్డల్ని బాగా చదివించడం ఒక భాగం, బిడ్డలకి ఆస్తులు కూడబెట్టడం, అర్హతలతో కూడుకున్న చదువులు అందించడం గొప్ప విషయం, చేయాల్సిందే. కానీ ఈ రోజున్నటువంటి తల్లిదండ్రులని నేను దోషులుగా నిందిస్తున్నాను. ఈ రోజున్న తల్లిదండ్రులు అనేక దుర్మార్గాలకి కారకులు అని చెప్పేసి నేను నిలదీస్తున్నాను. దయచేసి ఈ పదాన్ని మనం ఎవరు కూడా ఆపాదించుకోవడానికి వీల్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బిడ్డలకి సరైనటువంటి సంస్కారాన్ని ఇవ్వకపోతే, బిడ్డల హృదయాల్లో సరైన సద్భావాలను ఇవ్వకపోతే, బిడ్డలకి సనాతన ధర్మం యొక్క మూలాలను ఇవ్వకపోతే, వాళ్ళు మనుషులుగా పుట్టి రాక్షసులుగా మారుతున్నారు. మీరు రోడ్ల మీద కనిపించేటువంటి అవలక్షణాలతో కూడుకున్నటువంటి ఏ బిడ్డ కూడా ఆకాశం నుంచి ఊడిపడినటువంటి వాడు కాదు. ఒక అమ్మ ఒడి నుంచి, ఒక నాన్న ఆలన నుంచి, ఆత్మీయత నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మనం బ్యాంకులో ఉన్నటువంటి సంపదను ఇవ్వడమే గ్రేట్ అనుకుంటున్నాం, బంగారం ఇవ్వడమే గ్రేట్ అనుకుంటున్నాం.
కాలంలో కలిసిపోయేటువంటి డబ్బు కంటే, ఆస్తి కంటే మనిషిని అజరామరణంగా నిలబెట్టేటువంటి సంస్కృతిని, ధర్మాన్ని ఇవ్వగలగాలి. ఆ ధర్మాన్ని, సంస్కృతిని ఇవ్వాలంటే మనం సాధన చేయాలి, మనం గుడికి వెళ్ళాలి, మనం సత్సంగానికి వెళ్ళాలి, మనం సద్భావాలతో ఉండాలి. భోజనం వండుతున్నా, వంట వండుతున్నా, ఇంట్లో పనిచేస్తున్నా నిరంతరం నామ సంకీర్తనతో మన ఇల్లుని గుడిగా మార్చగలిగితే మన బిడ్డలు దేవుళ్ళుగా రాణించగలుగుతారు. ఈ కనీస విషయాల పట్ల అమ్మా నాన్నలు జాగ్రత్త వహించగలిగితే, ఈ కనీస విషయాల పట్ల అమ్మా నాన్నలు సరైన పద్ధతిలో కనుక పెంచగలిగితే వాళ్ళను కన్నందుకు మనం సగౌరవంగా తలెత్తుకొని నిలబడగలుగుతాం. మారుతున్న పరిస్థితుల్లో మన బిడ్డలు దారి తప్పకుండా ఉండాలంటే పిల్లలకి చెబితే అర్థం కాదు. తండ్రిని చూస్తే, తల్లిని చూస్తే, గురువుని చూస్తే నేర్చుకుంటారు. చూసి నేర్చుకోవడం పిల్లలకు అలవాటు. మనం అబద్ధాలు చెప్పి, మనం బూతులు మాట్లాడి, మనం చెయ్యకూడని పనులన్నీ చేస్తూ పిల్లల ముందు పిల్లలు మారట్లేదు, పిల్లలు దారి తప్పారు, పిల్లలు ఇట్లయిపోయారు, అట్లయిపోయారు అని చెప్పేసానంటే పిల్లలు తప్పకుండా అట్లాగే మారిపోతారు. యద్భావం తద్భవతి. జామ చెట్టు పెట్టి మామిడి కాయలు రావట్లేదనంటే ఎంత తప్పు ఉంటుందో. మన కుటుంబంలో మనం పెంచుకునేటువంటి సంస్కారాలు, మన ఆలోచన విధానము, మన ఆదర్శం, మన ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలు ఏవైతే ఉన్నాయో అది పిల్లలకు నిజమైన సంపదగా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు నువ్వు ఎన్ని వేల కోట్ల ఆస్తులు అక్కర్లేదు, పెద్ద పెద్ద పిహెచ్డీలు కూడా అక్కర్లేదు. మనిషిగా మారగలిగితే ఈ భూమి స్వర్గంగా మారడానికి అవకాశం ఉంటుంది. మనిషిగా మారడానికి మన బిడ్డల్లో మానవీయ విలువలు నేర్పాలి. ఓ తొండ ఉంటుంది, పిల్లవాడు కొడుతూ ఉంటాడు, దాన్ని కొట్టద్దురా, దానికి నీకు సమానమైన ప్రాణం ఉంటుందిరా అని చెప్పేసి అనాలి. పిల్లల్లో ఆ నైతిక పరివర్తన, ఆ నైతిక పాశ్చాత్తాపం అనేటువంటిది ఈ పసిప్రాయంలో నేర్పకపోతే అలా పెద్ద చెట్టు అయినాక దాన్ని వంచడం ఎంత కష్టంగా ఉంటుందో, మన వయసుకు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత, డిగ్రీకి వచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు. ఈ వయసులోనే మారాలి. అమ్మ ఒడి మొదటి బడి, గుర్తుపెట్టుకోండి మాట. అమ్మ ఒడి మొదటి బడి. ఈ ఒడిలోనే పిల్లవాడు మారాలి. లేదా రోజు బడికి వెళ్ళేటువంటి బడిలోనైనా మారాలి, లేదా ఆ గుడిలోనైనా మారాలి. ఈ మూడు ఆలయాల్లో కనుక మనిషి మారకపోతే పోలీసుడి చేతుల్లో జైల్లో పరివర్తన చెందాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఒడి మొదటి బడి, అక్షరాల బడి రెండవ బడి, ఆధ్యాత్మికతతో జీవన పరమార్థాన్ని నేర్పించేటువంటిది ఆలయం. మనం ఈ మూడింటిలో ఎక్కడో చోట పరివర్తన చెందాలి. ఈ రెండు అర్థం కావాలంటే ముందు అమ్మ ఒడిలోనే అర్థం కావాలి. అమ్మనే మొదటి గురువు. దయచేసి తల్లిదండ్రులకి 15 రోజుల పాటు ఇక్కడ రామకృష్ణ సేవా సమితి ఇచ్చినటువంటి ఈ నైతిక మూల్యాలని మీ బిడ్డలకు అపారమైన సంపద ఇచ్చారు. మీరు ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. మీరు ఇచ్చిన డబ్బులతో వాడేమో చేస్తాడు. కానీ వాళ్ళు నేర్చుకునేటువంటి 15 రోజులు నేర్చుకునేటువంటి మూల్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ నైతిక జీవితం ఏదైతుందో వాడి జీవన పర్యంతం వాడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలుగుతుంది. అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబెట్టగలుగుతుంది. అపారమైనటువంటి ఆ విలువల సంపదని రామకృష్ణ సేవా సమితి మీకు ఇచ్చింది. ఇది అశిధారావృతంగా కొనసాగాలి. నేను వేణుగారిని చాలా సందర్భాల్లో వారిని అభ్యర్థించాను, ప్రతిరోజు బాల సంస్కార కేంద్రం జరగాలి, మన పిల్లలకి విష్ణు సహస్రనామం రావాలి, మన పిల్లలకు తారక మంత్రం రావాలి, మన పిల్లలు 10 నిమిషాల సేపు ధ్యానం చేయాలి, మన పిల్లలు సాక్షాత్తు ప్రహ్లాదుడిలాగా ఉండాలి, మన పిల్లలు సాక్షాత్తు నచికేతుడిలాగా ఉండాలి, ధ్రువుడిలాగా ఉండాలి. వాడంత గొప్ప వ్యక్తి కావాలంటే నిరంతరం ఒక ధారలాగా బాల సంస్కార కేంద్రం జరిగినప్పుడు ఈ ఆలయ కేంద్రంగానైనా సరే ఎవరో ఒక కార్యకర్త, ఎవరో చదువుకున్న తల్లి ఓ 2 గంటల సేపు బడిలో ఇచ్చినటువంటి పాఠ్యాంశాలు పూర్తి చేసుకుంటారు. ఒక అరగంట సేపు ధర్మము, సంస్కృతి, నీతి, రీతి, వ్యక్తిత్వము, కుటుంబ విలువలు, జీవన విలువలు, సామాజిక విలువలు, ఇవన్నీ విషయాలు పిల్లలకి అందిస్తూ ఉంటే పిల్లలు ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక శంకరాచార్యుడిలాగా, ఒక రామానుజాచార్యుడిలాగా, ఒక మధ్వాచార్యుడిలాగా, ఒక రామదాసులాగా చరిత్రను సృష్టించగలుగుతారు. వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా డబ్బులున్న వాళ్ళు కాదు.
వీళ్ళందరూ పొలో అని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు కాదు. ధర్మాన్ని జీవితంలో అవపోసన పట్టినటువంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి బాగా, స్వామి వివేకానందుల వారు మంచి మాట అంటారు, తింటున్న వాళ్ళందరూ బతికినట్టు కాదట, ఇద్దరు పిల్లలు కంటున్న వాళ్ళు కూడా బతికినట్టు కాదట, నడుస్తున్న వాళ్ళు బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా బతికినట్టు కాదట. మరి ఎవరు బతికినట్టు? ఎవరు గతించిన తర్వాత, ఎవరు చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారో వాళ్ళు మాత్రమే బతికున్నట్టట. ఎవరు చనిపోయిన తర్వాత జీవిస్తారంటే సత్కర్మలు చేయగలిగి, సమున్నతమైన విలువలు కలిగి, ఆదర్శాన్ని అనువనువున అందిపుచ్చుకోగలిగినటువంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందగలుగుతారు. వాళ్ళకి మరణం ఉండదు, భౌతిక దేహం మాత్రమే పోతుంది తప్ప వాళ్ళ ఆశయాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆదర్శాలు కొనసాగుతూనే ఉంటాయి. వివేకానంద స్వామి ఎంత గొప్ప మాట చెప్తాడో తెలుసా? ఈ ప్రపంచాన్ని అశరీరవాణిగా 1500 సంవత్సరాలు నేను శాసిస్తాను అంటాడు. అబ్దుల్ కలాం గారు లేరు ఇవాళ, ఐషమ్మ లేదు ఇవాళ, ఆర్యాంబ లేదు, శంకరాచార్యులు లేరు, కానీ బతికే ఉన్నారా లేదా? అట్లాంటి ఆదర్శాలను బిడ్డలకు ఇవ్వడంలో మనందరం ప్రయత్నం చేద్దామని అభ్యర్థిస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సేవా సమితి సభ్యులందరికీ, నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.